Hi, this is Saraswati. Welcome back to my YouTube channel Brahma Saraswati. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, ఈరోజు మనం ప్రెజెంట్ ఎవరైతే పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమో చదువుతున్నారో C23 స్కీమ్కి సంబంధించిన వాళ్ళు ఆర్ C20 స్కీమ్కి సంబంధించిన వాళ్ళు అండ్ C16 స్కీమ్కి సంబంధించిన అంటే కంప్లీట్ అయిపోయిన బ్యాచ్ వాళ్ళకి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అనేది ఏపీ ఎస్బిటిఈటి వాళ్ళు అనేది రిలీజ్ చేశారండి. అయితే ఏ స్కీమ్ వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్స్, ఏ స్కీమ్ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. ఓకేనా? అంతేకాకుండా అలాగే ఎవరైతే ఫార్మసీ చదువుతున్నారో వాళ్ళకి అకాడమిక్ రెగ్యులేషన్ 91, అకాడమిక్ రెగ్యులేషన్ 2020 స్కీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఈ అక్టోబర్ నవంబర్ 2024 జరగనున్నాయండి. ఓకే, ఇప్పుడు అసలు మామూలుగా C23 స్కీమ్ వాళ్ళకి ఏ ఎగ్జామ్ జరుగుతుంది, రెగ్యులర్లో సప్లిమెంటరీలో ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, C20 వాళ్ళకి C16 వాళ్ళకి రెగ్యులర్ ఏమిటి, సప్లిమెంటరీ ఏ ఎగ్జామ్స్ చూద్దామండి. అంతేకాకుండా ఈ వీడియోలో C16, C20, C23 స్కీమ్కి సంబంధించిన రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఫీ ఎంత, కాంబినేషన్ ఫీజు ఎంత, మీరు ఎలా పేమెంట్ చేసుకోవాలి, అంతేకాకుండా C16 స్కీమ్ వాళ్ళు ఏ పిన్ నెంబర్స్తో స్టార్ట్ అయిన వాళ్ళు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబులో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మనం C23కి, C20, C16 స్కీమ్ వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏంటి, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏంటో చూద్దామండి. C23 స్కీమ్ వాళ్ళకి వచ్చేపాటికి మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్ వచ్చేపాటికి థర్డ్ సెమ్ జరుగుతుంది, సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. C20 స్కీమ్ వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకేమో ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్, రెగ్యులర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేపాటికి ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే C16 బ్యాచ్ ఎవరైతే అదే C16 స్కీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏమీ లేవండి, ఓన్లీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే బ్రాంచెస్ అన్నిటికీ కూడా C23, C20, C16 ఎగ్జామ్స్ రెగ్యులర్, సప్లిమెంటరీ సేమేనండి ఇందాక చెప్పినట్లు. ఫస్ట్ బ్రాంచ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మూడోది అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్, నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 9th వన్ మెకానికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అది షుగర్ టెక్నాలజీ వాళ్ళకి, కెమికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్లో పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అందులో ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ గ్రూప్, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ అందులో ఆయిల్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, అప్ టు టెక్స్టైల్ టెక్నాలజీ వరకు C23, C20, C16 ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే 19th కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఇంజనీరింగ్, నెక్స్ట్ కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ ఇంజనీరింగ్, నెక్స్ట్ అపెరల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అందులో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అందులో ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఈ బ్రాంచ్, నెక్స్ట్ వన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, గార్మెంట్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, నెక్స్ట్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీ, నెక్స్ట్ వన్ 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, నెక్స్ట్ వెబ్ డిజైనింగ్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ వన్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ టెక్నాలజీ, లాస్ట్ వన్ ఫార్మసీ వాళ్ళకి ER 91, ER 2020 వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ అండ్ సప్లీ ఎగ్జామ్స్ అనేది అక్టోబర్ నవంబర్ 2024 జరుగుతాయండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల రిమైనింగ్ డీటెయిల్స్ పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ చేస్తామండి.